పదిహేడు సంవత్సరాల ముద్ర చివరికి నిమిషబ్ద న్యాయం గెలిచింది. 2008 మాలేగావ్ రంజాన్ సమయంలో బైక్లో పెట్టిన బాంబ్ పేలింది. 6 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. దేశం షాక్లోకి వెళ్ళింది. జవాబు కావాలి, నిందితుడు కావాలి అని. అప్పుడు వచ్చింది ఒక పేరు, లెఫ్టినెంట్ కర్నల్ పురోహిత్. సర్వీస్లో ఉన్న ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. అకస్మాత్తుగా అరెస్టు, టెర్రరిజం కేసులు, కుట్ర ఆరోపణలు. సాఫ్రాన్ టెర్రర్ అనే ఒక నేరేటివ్లో ఒక సైనికుడిని కేంద్ర బిందువుగా మార్చారు. ఏటీఎస్ కథ ఇలా చెప్పింది. ఆర్డీఎక్స్ సప్లై చేశాడు, కుట్రా సమావేశాలు నిర్వహించాడు, బాంబ్ ప్లాన్లో భాగమయ్యాడు. కేసు సాగింది, బెయిల్ రాక 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఒక మనిషి జీవితంలో ఇది టైం కాదు, ఒక యుగం అని చెప్పొచ్చు. 2011లో కేసు ఎన్ఐఏకి మారింది. కొన్ని ఆరోపణలు బలహీనమయ్యాయి. 2017లో బెయిల్, 2018లో ఛార్జీల ఫ్రేమ్, చివరికి 2025లో తీర్పు వచ్చింది. కోర్టు ఏమైంది? సాక్ష్యం లేదు. అక్కడితో ఆగలేదు. కొన్ని సాక్ష్యాలు సృష్టించబడ్డాయని కూడా ఎండగట్టింది. ఇన్ఫార్మర్ ఇంట్లో ఆర్డీఎక్స్ ఆనవాళ్ల ప్లాన్ చేసిన విషయాన్ని ప్రశ్నించింది. ప్రాసిక్యూషన్ కథ నిలబడలేదు. ఆరోపణలు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. 17 సంవత్సరాలు ఒక పేరు మచ్చతో బ్రతికింది. ఆ 17 సంవత్సరాల్లో ఒక మనిషి మాత్రమే కాదు, ఒక కుటుంబం కూడా పోరాడింది. ఆయన భార్య అపర్ణ పురోహిత్ కోర్టు నుంచి కోర్టు, ఆరోపణల నుంచి నిజం వరకు ఆ పోరాటాన్ని కొనసాగించింది. 2026 అదే వ్యక్తి రిటైర్మెంట్ ఆగింది. ఆర్మీ క్లియర్ చేసింది. బ్రిగేడియర్ పదోన్నతి, 2028 వరకు సర్వీస్ పొడిగింపు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ 17 సంవత్సరాలు ఎవరు తీసుకున్నారు? ఒక నెరేటివ్ ఎలా ఒక సైనికుడి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగింది? సాఫ్రాన్ టెర్రర్ అనే పదం ఎక్కడ మొదలైంది? ఎందుకు వచ్చింది? సపోర్టర్స్ అంటారు కేసు సృష్టించబడింది, ఇంకొక వైపు అంటారు అనుమానాలు ఉన్నాయి కానీ నిరూపించబడలేదు. కానీ కోర్టు ఒక్కటే చూసింది, సాక్ష్యం. అది లేదు. దేశం కోసం పనిచేసిన వ్యక్తి చివరికి తన పేరు కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇది ప్రమోషన్ కథ కాదు. న్యాయం ఆలస్యంగా వచ్చినప్పుడు దాని శబ్దం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అని చెప్తున్న కథ. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.